హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ తరతరాలుగా మన తెలుగువారు చేసుకునేటువంటి బియ్యపు పిండితో ఆవిరి కజ్జికాయలు చేస్తున్నాము. వీటిని స్టఫింగ్ని మార్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు మన పెద్దలు. రకానికో రుచితో అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకునేది అయితే బెల్లం కొబ్బరి కజ్జికాయలు. చాలా రుచిగా ఉంటాయండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా పండగలప్పుడు పిండి వంటలతో పాటు వీటిని చేసుకుని ట్రై చేయండి. మనం రెగ్యులర్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేసుకునే కజ్జికాయల కన్నా రెట్టింపు రుచితో భలే ఉంటాయి. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లో 1 కప్పు కొబ్బరి తురుము వేసి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. అలాగే అరకప్పు బెల్లం కూడా వేసి బెల్లం అంతా మెల్ట్ అయ్యి కొబ్బరికి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి బెల్లం పూర్తిగా కరిగి ఇలా ఈ టైప్లో ఫ్రై చేసుకొని మళ్ళీ 1/4 కప్పు కొబ్బరి తురుము వేసి మిక్స్ చేస్తూ కాస్త గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి వాసన వచ్చే విధంగా, పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇందులోని నీరు మొత్తం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు మరో బౌల్లో 1.5 కప్పు బియ్యపు పిండి, చిటికెడు సాల్ట్ వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని 1 కప్పు వేడి నీళ్ళని కొన్నిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసి సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మరోసారి బాగా నీట్ చేస్తే పిండి ఇంకాస్త సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని చిన్న పిండి ఉండలు చేసుకోవాలి. ఇలా ఈ సైజులో చిన్న పిండి ఉండలు చేసుకొని ఉంచాలి. ఇప్పుడు పూరి ప్రెషర్ తీసుకొని 2 బటర్ పేపర్స్ మధ్యలో ఆయిల్ని అప్లై చేసేసి తయారు చేసుకున్న పిండి ఉండల్ని పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ మందంలో షీట్ని తయారు చేసుకొని ఉంచాలి. ఒకవేళ మనకు పూరి ప్రెషర్ లేకపోయినా ఈ 2 బటర్ పేపర్స్ మధ్యలో పిండి ఉండని పెట్టేసుకొని చపాతీ పీటతో కానీ ఏదైనా ఒక ప్లేట్తో కానీ చూపించిన విధంగా ప్రెషర్ అప్లై చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో చేసుకున్నా కూడా షీట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే షీట్స్ అన్నిటినీ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని షీట్స్ మధ్యలో పెట్టి చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని ప్రెస్ చేసుకొని స్టీమర్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా స్టఫ్ చేసుకొని ఉంచాలి. ఈ స్టఫింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఈ మధ్యలో స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో కొన్ని వాటర్ వేసి స్టాండ్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ టైప్లో స్టఫ్ చేసుకొని స్టీమర్లో సరిపడా అరేంజ్ చేసాము. వాటర్ ఈ టైప్లో బాయిల్ అవుతూ ఉండగా స్టీమర్ని పెట్టేసుకుని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు కజ్జికాయల్ని స్టీమ్ చేసుకోవాలి. కరెక్ట్గా 20 మినిట్స్కి కజ్జికాయలు పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. చూడండి, సాఫ్ట్గా లోపల కూడా టేస్టీ స్టఫింగ్తో సూపర్గా ఉన్నాయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల స్టఫింగ్ లేయర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. వీటిని వేడి మీద తిన్నా చాలా బాగుంటాయి, లేదా చల్లారాక తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎలా అయినా కూడా రుచి అయితే అదిరిపోతుంది. రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ హెల్తీ కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి స్వీట్గా ఆస్వాదించండి. తిన్న ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోవాల్సిందే, అంత బాగుంటాయి ఇవి. ఈ టేస్టీ స్వీట్తో పాటు ఇవాళకి మన పొడుపు కథ వచ్చేసి పచ్చని బావికి రత్నాలు ముగ్గులు. ఏమిటవి? విస్తరాకు. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.